బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించకుండా కాలయాపన చేస్తున్నారన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. గత 20 నెలలుగా బీసీ అణగారిన వర్గాల ప్రజలను అగ్రవర్ణాల పార్టీ నేతలు బంతాట ఆడుకుంటున్నారన్నారు జాజుల శ్రీనివాస్. ఇక రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఆమోదించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదన్నారు. బీసీల న్యాయపరమైన రిజర్వేషన్ కోసం ప్రజలను సంఘటితం చేయడంతో పాటు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తా ఉంటోన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్తో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీలన్నీ కూడా బీసీలని ఓటర్లుగా ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నాయి. ఇటు ఎన్నిక హామీలు ఇస్తున్నారు, తీరా గెలిచిన తర్వాత బీసీలకైతే ఎలాంటి హామీలు నిలబెట్టుకోలేని పరిస్థితి. బీసీల హక్కుల కోసం కానీ బీసీల కోసం ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేస్తూ పోరాటం చేస్తామంటున్నారు. మనతో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే బ్రదర్. సార్ ప్రస్తుతానికి బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని ఒక ఉద్యమం లాగా ఇటు బీసీలు పోరాటం చేస్తున్నారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అసలు ఈ యొక్క మన రిజర్వేషన్ విషయంలో మీరేమంటారు? ఇప్పుడు రిజర్వేషన్లు అనేది ఎవరిచ్చే భిక్ష కాదు, ఇది మా హక్కు. జనాభా ప్రకారం ఇతర వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలు ఏం పాపం చేశారు? బీసీలకు కూడా జనాభా దామాస్ ప్రకారం ఉండాలి కదా. సరే, కామారెడ్డి డిక్లరేషన్లో మేము 60% ఉన్నాం, కులగణన కూడా తేలింది. 60% ఉన్న వాళ్ళకు వాస్తవంగా ధర్మంగా న్యాయబద్ధంగా 60% ఇవ్వాలి. కానీ 42% అన్నారు. సరే నాయన, ఆ 42% అన్న అమలు చేయండి అని చెప్పి మేము అంటున్నాం. అమలు చేయండి అని చెప్పితే గత 20 నెలలుగా అడుగడుగున అడ్డుకుంటున్నారు. అడుగడుగున బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇవాళ మేము అంటున్నాం, ఇవాళ బీసీలకు కనీసం సర్పంచ్, ఎంపీటీసీ, కౌన్సిల్ కూడా కావద్దా? మీరు మాత్రం మంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి. కానీ బీసీలు గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ కావద్దు, సర్పంచ్ కావద్దు, కౌన్సిల్ కావద్దా? ఇది ఎక్కడ న్యాయం? ఇలా మేమేమన్నా మా జనాభా కంటే అధికంగా 1% అని ఎక్కువ అడుగుతున్నామా? మేము 60% ఉంటే 60% అడగాలి, లేదా 61% అని అడగాలి. కానీ 60% ఉన్న వాళ్ళు 42% అడిగితే ఆ 42% కూడా 190 కొర్రీలు పెట్టి ఈ రిజర్వేషన్ల యొక్క దాన్ని ఆటకెక్కిస్తున్నారు. బీసీలను బంతాట ఆడుకుంటున్నారు. సార్, బీసీల హక్కులు వాళ్ళ సమస్యల పైన మీరు బీసీ సంక్షేమ సంఘంగా ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు? మేము ఖచ్చితంగా 42% రిజర్వేషన్లతోటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. అది మీరు బాయిలో పడతారా, చెర్ల దునుకుతారా మాకు అనవసరం. 42% రిజర్వేషన్ పెట్టాలి. 42% రిజర్వేషన్ పెట్టకుండా బీసీలను మభ్యపెట్టి మళ్ళీ మోసం చేస్తే మాత్రం స్థానిక ఎన్నికల తర్వాత అందరినీ కలుపుకొని ఒకటే జెండా లేదు, ఏది లేదు, ఒకే ఎజెండాతోటి బీసీలకు ఈ అగ్రకుల రాజకీయ పార్టీలో న్యాయం జరగదు. ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు కేవలం బీసీలను ఓటు బ్యాంకునే ఉపయోగించుకుంటాయి తప్ప బీసీల ప్రయోజనాలు కాపాడలేవు. కాబట్టి ఈ రాజకీయ పార్టీలను బొందబెట్టడానికి, తెలంగాణ గడ్డ మీద బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి ఒక రాజకీయ వేదికను తప్పకుండా రిజర్వేషన్ తీసుకురాకపోతే మాత్రం తెలంగాణ గడ్డ మీద బీసీలకు రాజకీయ పార్టీ తెపోతాం. అత్యంత వెనుకబడిన బీసీల హక్కుల కోసం అయితే ఉద్యమాన్ని నిర్మిస్తామంటున్నారు. ఒక పక్క రాజకీయ పార్టీలను కూడా బీసీలను ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా వాడుకుంటున్నాయి. అసలు న్యాయమైన డిమాండ్, బీసీల డిమాండ్ 42% రిజర్వేషన్ విషయంలో కూడా మోసం చేయడానికి రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. ఒకవేళ రాజకీయ పార్టీలు కనుక బీసీల హక్కు కోసం పోరాటం పాటుపడకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తాం. అవసరమైతే బీసీ ముఖ్యమంత్రిని కూడా నియమించుకునే విధంగా అయితే ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ముందుకు వెళ్తామంటున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారు. కెమెరామెన్ ఫిరోజ్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.